భోజనం అయితే అయిపోయిందండి. క్యారెట్ వేపుడు సాంబార్ అనమాట. భోజనం అయిపోయింది. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయడానికి కటింగ్ అయితే మొదలెట్టాను. ఇప్పుడు వరకు టైం వచ్చి 1:30 అవుతుంది. ఇదనమాట కుట్టాల్సిన బ్లౌజ్ అయితే. ఈ బ్లౌజ్ అయితే కుట్టేస్తాను. ఇంకా మధ్యాహ్నం వరకు తీసిన బ్లాగ్ అయితే ఇదనమాట. ఈవినింగ్ బ్లాగ్ అయినా చేయాలంటే చేస్తానండి. ఇదండి వీడియో చూస్తే వీడియో నచ్చినప్పుడు లైక్ అయితే వేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే వీడియోకి ఒక లైక్ అయితే వేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్. మధ్యాహ్నం బ్లాగ్ అనమాట ఇదైతేనే. డ్రెస్ అయితే ఏంటంటే దాన్ని మర్చిపోతున్నానండి. రాజమండ్రిలో వర్క్ చేస్తే అదేంటి అనేది అన్నీ గుర్తుంటాయి. ఇంటి దగ్గర ఇంకా వినని మాటలు వినకుండా ఉన్నామనుకో ఇంకా అవి వెళ్ళిపోతాయి కదా. అలా అయిందనమాట నాకైతే. ఏంటి అనేది అయితే మర్చిపోయాను నేనైతే. చెప్తానండి ఏంటి అంటే రావట్లేదండి అని చెప్పి సైజ్ చేస్తున్నాను అనమాట. ఇంకైతే ఇంకా తడుగుని కొద్ది ఇంకా నేను లోకం అయిపోతాను మీకైతే. అలా కాకుండా నేను మా మ్యాన్యువల్ డ్రెస్ అయితే సైజ్ చేస్తానండి. ఊరెళ్తుంది అనమాట. అది వచ్చి డ్రెస్ సైజ్ చేస్తానికి పెట్టింది. దాని డ్రెస్ అయితే సైజ్ చేస్తున్నాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. డ్రెస్ అయితే నేను వేసుకోవట్లేదండి. మా మేనవాళ్ళు అన్నట్టు డ్రెస్ అయితే స్టిచ్ చేశాను. అది పొట్టిగా ఉంటుందండి. ఇది బాగా పొడవు డ్రెస్ అయిపోయిందన్నమాట. దాని గురించి అయితే కొంచెం క్లాత్ అయితే తీసేసాను. బొబ్బలేదా? ఇలా కొట్టేసావమ్మా? ఆడుకుంటుంటే ఇరిపోయిందా? సరే అక్కగనమాట. జాకెట్ అయితే నారాయణ పట్టు చీర తీసుకుంది. మేము చెల్లి నేను మన తీసుకున్నాము మన వీరభద్ర సంబరానికి. అక్క అయితే ఇప్పుడు తీసుకుంది అనమాట. నమ్మని చూసి తీసుకుంది. బాగుంది కదా అనేసి అక్కకైతే బ్లౌజ్ అయితే కుట్టారనమాట. ఇలాగా నేను కంచేసానండి. పైపింగ్ సేమ్ క్లాత్ పైపింగ్ ఇచ్చాను. ఐబో హ్యాండ్ పెట్టాను అనమాట. అక్క జాకెట్ అయితే ఇప్పుడు దీనికైతే చీర ఫాలో అయితే వేయాలి. వేసి దీనికి హెమ్మింగ్ అయితే చేసి ఇవ్వాలన్నమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుందో చూస్తూ ఉన్నాను. అయిపోయిందండి. చీర ఫాలో అయితే వేసేసాను. ఇంకా జాకెట్ హెమ్మింగ్ అయితే చేయాలి. హెమ్మింగ్ చేసి అప్పు చెప్పాలన్నమాట. అక్క అయితే వీరభద్ర సంబరానికి వెళ్తుంది. వాళ్ళ ఆడపడుచుగారు అయితే సంబరం చేయించుకుంటున్నారు రేపు పొద్దుట. అక్కడికైతే వెళ్తుంది అనమాట. దాని గురించి అయితే చీర కుట్టించుకుంది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుంది. పొద్దున్నే తెల్లవారుజామున 4:30కి అయితే ఓ బ్లౌజ్ కుట్టానండి. నెక్స్ట్ ఇప్పుడు కుట్టింది రెండో బ్లౌజ్ అనమాట. ఈ డ్రెస్ అయితే సైజ్ చేశాను. నెక్స్ట్ అయితే చీర ఫాలో అవుట్ వేసాను. ఇవే వాళ్ళు కుట్టినవి. ఇంకా నైట్కి చాలా టైం ఉంది కదా, 11 గంటల వరకు అయితే స్టిచ్ చేస్తాను నేనైతే. ఇలాగా కొన్ని పనులు చేసుకుంటా ఒక్కొక్కసారి మిషన్ ఎక్కుతా ఉంటానన్నమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చెల్లి వాళ్ళు అయితే టీవీ తీసుకున్నారంట, పెద్ద టీవీ. తీసుకుని 3 రోజులు అయిందండి. ఇవాళ అయితే బిగించారు కదా. వాళ్ళు వచ్చి టీవీ బిగించే వాళ్ళు వచ్చి బిగించారనమాట. అక్కడ టీవీ చూద్దు కానీ రానింది. అమ్మాయి తెలియదు అనమాట. నేనైతే మీకు చూపిస్తాను. నేను చూస్తూ టీవీ అయితే వీడియో అయితే చూస్తూ ఉండండి, కంటిన్యూ అవుతుంది. ఆ జాకెట్ హెమ్మింగ్ చేద్దామని కిందకి వెళ్ళేటప్పటికి అక్క నింది ఇంకొక జాకెట్ అయితే కుట్టివే, నీకు 3 ఇచ్చాను, కనీసం 2 అన్నా కొడతావు అనుకున్నాను, ఒకటే కుట్టావు నువ్వు అని. అంటే కాటన్ చీరలే కదా, ఇంటి దగ్గర ఉన్నట్టు కట్టుకుంటుంది అనేసి కుట్టలేదనమాట.
మళ్ళీ ఆ జాకెట్ కోసం తన మధ్య చేతికుట్లు వేసుకుంటాననింది అన్నమారని నేనైతే మళ్ళీ ఈ జాకెట్ అదే ఈ చీర పాలేసి ఈ జాకెట్ అయితే స్టిచ్ చేశాను అనమాట. ఊరేస్తుంది కదా ఇంటికి ఉంటే ఏదోలాగా రేపు కుడతానులే అనేది తను ఊరెళ్ళి కూడా అలా చెప్పలేము, కంపల్సరీ కుట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అక్క ఊరెళ్ళేటప్పుడు కట్టుకుని వెళ్తున్నాను అనమాట. దాని గురించి అయితే కాటన్ చీర చూడటానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది, కట్టుకుని అందంగానే ఉంటుంది. మా అక్క అయితే తెల్లగానే ఉంటుంది, మాట మళ్ళీ నలుపుతారు. మా పెద్దనాన్నగారు అమ్మాయి అనమాట. బట్టలు తారిపోయాయండి, కానీ దుప్పుడైతే చెల్లి వాళ్ళ బిల్డింగ్ మీద పడిపోయింది అనమాట. వాళ్ళ బిల్డింగ్ మీద అయితే దుప్పుడైతే తీయారనమాట. ఇప్పుడు మళ్ళీ ఆ చెల్లి వాళ్ళ బిల్డింగ్ మీదకి వెళ్ళి దుప్పడు తీసుకురావాలన్నమాట. బంతులు అయితే ఆరిపోయాయండి, 2 బంతులు ఉతికాను ఈరోజు అయితే. ఒక దుప్పటేనే 2 బంతులు కూడా ఆరిపోయాయి, బట్టలు కూడా అవుతున్నాయి కాబట్టి అన్నీ ఆరిపోయాయి. కానీ ఇప్పుడే మొప్పేసింది అనమాట. సరే వేయనివ్వండి, దాన్ని మనం ఏం వేయం కదా, కుర్సు అదే పోతుంది అనేసి ఇంకా నేను అసలు ఎటు తీసుకున్నాను అనమాట. అమ్మో జాగ్రత్త. జాకెట్ చేతిబుట్లు వేద్దామనేసి బయటకు వెళ్ళేసరికి అక్కేమో నీకు 3 చీరలు ఇచ్చాను కదమ్మా, నాకు 3 చీరలు కుట్టించేద్దాం అనుకున్నాను, ఒక్క చీర కుట్టామని ఏడుపు ముఖం పెట్టిందండి. సరే కదా ఏడుపు ముఖం పెట్టేసింది అనేసి మళ్ళీ ఈ చీర ఈ జాకెట్ అయితే కాటన్ చీర అనమాట. 2 కాటన్ చీరలు, ఒక నారాయణ పట్టు చీర ఇచ్చిందనమాట అక్క అయితే. సరే కదా అనేసి నేను ఏడుపుతుంది ఎదురు ఎక్క కదా అనేసి ఇంకొక చీర అయితే కుట్టించాను అనమాట, బిక్కమొక్క వేసేసిందని. సరే అండి, ఇది కాటన్ బ్లౌజ్ అనమాట. చూడండి చీర అయితే ఎంత అందంగా ఉందో, మిఠాయి కలర్ అనమాట, పింక్ కాదు అయితేని. బ్లౌజ్ అయితే ఇది ఇచ్చిందనమాట, బాగుందండి. చీర జాకెట్ అయితే కుట్టాను అనమాట. దీనికైతే చేతి కుట్లు వేసి అప్పు చెప్పాలన్నమాట అక్కకైతేని. సరే అండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. కిందకి వెళ్ళి టీ పెట్టుకుని ఈ జాకెట్లో చేతి కుట్లు చేస్తాను. సాయి అయితే పైన చేస్తుందండి వర్క్ అయితే, అంటే ఈ వర్క్ కాదు మగ్గం అయితే బిగించుకుంది, వర్క్ అయితే ట్రై చేస్తుంది. కుట్టడం అయితే ఇంకా రాలేదు, ఇప్పుడెప్పుడు నేర్చుకుంటుంది కాబట్టి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తున్నాండి. జడ్జి టీవీ కొనుక్కున్నారు మీరు, నా ఛానల్లో పెట్టి చూస్తున్నారు. అయ్యి మంచి విజయ వాళ్ళు అయితే టీవీ కొనుక్కున్నారు, టీవీ అనమాట. కెమెరామెన్ విజయగా తెలుసు కదండి, ఆ విజయ అయితే కొనింది అనమాట. వాళ్ళ నాన్నగారు కొన్నారు, ఆ విజయ అంటే విజయ్ కాదు. టీవీ అయితే ఇదండి, మన ఛానల్లో పెట్టి చూస్తున్నారు. టీవీ వచ్చి ఎంత జడ్జి టీవీ 50,000 అనుకుంటా. 50,000 పెట్టి కొన్నారండి మా మధ్యగారు టీవీ. ఒరే అవన్నీ నీకండి, ఇలా వచ్చింది ఇలా వచ్చింది. మా చెల్లి వాళ్ళు అయితే కొనుక్కున్నారండి టీవీ. 50,000 ఇచ్చి ఎల్జీ కంపెనీ అనమాట, నాకు ఇష్టమైన కంపెనీ, నాకు నచ్చిన కంపెనీ. బాగా వస్తుంది అనమాట విజువల్స్ అన్నీ కూడా. కాకపోతే ఏంటి సౌండ్ పెట్టాక మన వీడియో మైనస్ కదా అని మేము సౌండ్ అయితే పెట్టట్లేదు. టీవీ ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. సబ్స్క్రైబర్కి వాయిస్ వినిపిస్తారా? ఏంటిది సబ్స్క్రైబర్కి వాయిస్ వినిపించాలంటే మన తేడా తీరిపోద్ది అక్కడ. నిన్న మొన్న అనురాధ రింగ్ టోన్కి పోయింది. ఏంటది కాపీరైట్ క్లైమ్ వీడియోలు, 30 నిమిషాల వీడియోలు. అదేంటి మా ఎవరు కెమెరా బిజీగా కొనుక్కున్న టీవీ అన్నమాట, చిన్న టీవీ ఎదురు అక్కడ. బాగుంది టీవీ అయితే, చాలా బాగుంటుంది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే.